Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. Ninna important match lo Sunrisers Hyderabad CSK ఓడించారు. 166 was the target. They won the toss and put CSK into bat, and CSK starting లో రచిన్ వికెట్ కోల్పోయినా కానీ ఒక మంచి టార్గెట్ చేసే విధంగానే వాళ్ళు బ్యాటింగ్ చేయగలిగారు. బికాస్ రుతురాజ్ గాక్వాడ్ వాజ్ బ్యాటింగ్ వెల్. ఆ తర్వాత అజింక్య రహానే తన ఫామ్ కొనసాగుతూనే ఉందండి. శివం డుబే వాజ్ బ్రిలియంట్ అగైన్ ఎస్టర్డే. అతని 45 చాలా కీలకంగా మారింది చెన్నై ఇన్నింగ్స్లో. నిన్న ఎట్ వన్ స్టేజ్ వాళ్ళు 10 ఓవర్స్లో 100కు దగ్గరలో ఉన్నప్పుడు 200 ప్లస్ స్కోర్ కూడా సాధ్యంగా కనబడింది. బట్ లాస్ట్ 5 ఓవర్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు. దే డిడ్ నాట్ గివ్ మెనీ రన్స్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ 10th ఓవర్ తర్వాత ఎప్పుడైతే వచ్చి శివం డుబేని అవుట్ చేశాడో ఆ తర్వాత వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించారు. స్లో డెలివరీస్, నకల్ బాల్స్ ఎక్కువగా వేశారు. 45% ఆఫ్ దేర్ డెలివరీస్ ఫర్ స్లోవర్ డెలివరీస్, స్లో షార్ట్ పిచ్ డెలివరీస్ వేశారు. రన్ స్కోరింగ్ బికేమ్ వెరీ డిఫికల్ట్. జడేజా హిట్ చేయలేకపోయాడు, మిచెల్ హిట్ చేయలేకపోయాడు. ధోని కూడా వచ్చిన తర్వాత 2 balls ఫేస్ చేసి అతనికి కూడా ఒక 6 బౌండరీ సాధించడానికి కష్టంగా మారింది. బట్ చివరికి 165 వాళ్ళు చేయగలిగారు. ఇట్ వాజ్ అ గుడ్ స్కోర్ యాక్చువల్లీ. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ కూడా దేవర్ ఆఫ్ టు ఎ రాలికింగ్ స్టార్ట్. అగైన్ అభిషేక్ శర్మ వాజ్ magnificent yesterday. This youngster is really going great guns this season, and Travis హెడ్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. ఫస్ట్ 3.4 ఓవర్స్లో 50 runs స్కోర్ చేయగలిగారు. ఇన్ 12 balls లో 37 runs ఈ స్కోర్డ్ విత్ 4 boundaries and 3 sixes. ఆ తర్వాత మాక్రమ్ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. బట్ 10 ఓవర్స్లో ఎప్పుడైతే వాళ్ళు 100 ప్లస్ స్కోర్ చేయగలిగారో టార్గెట్ అనేది ఈజీగా కనబడింది. బట్ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం బౌలింగ్లో మార్పులు చేసి స్లో బౌలర్స్ని తీసుకురాగలిగారు. అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించడంతో రన్ స్కోరింగ్ వాజ్ డిఫికల్ట్. షాబాజ్ను కొంచెం అప్ ది ఆర్డర్ పంపారు, క్లాసన్ కాకుండా. బట్ క్లాసన్ వాజ్ దేర్ రైట్ త్రూ ద ఇన్నింగ్స్. అండ్ నితీష్ రెడ్డి ఒక కొత్త ప్లేయర్, అతను సెకండ్ మ్యాచ్ ఆడాడు బట్ 6తో ఫినిష్ చేయగలిగాడు. సో మొత్తానికి ఇంపార్టెంట్ విక్టరీ అయితే సాధించగలిగారు. ముఖ్యంగా సన్రైజర్స్ చేసినటువంటి మార్పులు చాలా ఉపయోగపడ్డాయి. బికాస్ దే ప్లేడ్ విత్ 3 ఇండియన్ పేసర్స్. భువనేశ్వర్, బోల్డ్వెల్, నటరాజన్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ హిస్ డెత్ ఓవర్స్. అండ్ ఉనట్కడ్ కూడా చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. మార్కండే వాజ్ గుడ్, షాబాజ్ వాజ్ గుడ్. సో ప్యాట్ కమిన్స్ కీలకమైన సమయంలో వచ్చి అతను కూడా రన్ రేట్ను తగ్గించగలిగారు. సో మొత్తానికి టాస్ గెలిచి బౌలింగ్ ఎప్పుడైతే ఎంచుకున్నారో ఆ బ్లాక్ సాయిల్ వికెట్ పైన అది డెఫినెట్లీ ఒక హెల్ప్ఫుల్గా మారింది. ఎందుకంటే బాల్ పాతబడిన తర్వాత రన్ స్కోరింగ్ బికేమ్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. సో లాస్ట్ 5 ఓవర్స్లో టైట్ బౌలింగ్ చేసి చెన్నైని 200 వరకు వెళ్లకుండా చేయడం అనేది ఒక కీలకమైనటువంటి విషయం నిన్నటి మ్యాచ్లో. సో నెక్స్ట్ 3 మ్యాచెస్ సన్రైజర్స్ హైదరాబాద్ విల్ బి ప్లేయింగ్ అవుట్ సైడ్ హైదరాబాద్. ఆ తర్వాత నెక్స్ట్ 25th రోజు ఆర్సీబీ తోటి ఇక్కడనే మ్యాచ్ జరుగుతుంది ఉప్పల్లో. బట్ అప్పటి వరకు వాళ్ళు దే విల్ బి ప్లేయింగ్ అవుట్ సైడ్ అండ్ హోప్ దే విల్ విన్ సమ్ మోర్ మ్యాచెస్ ఆల్సో బిఫోర్ దే కమ్ బ్యాక్ టు హైదరాబాద్. విష్ దెమ్ ఆల్ గుడ్ లక్.